రామ్ చరణ్ తన గేమ్ చేంజర్ సినిమా ప్రమోషన్లో భాగంగా బాలకృష్ణ అన్స్టాపబుల్ టాక్ షోలో పాల్గొన్నారు. డిసెంబర్ 31న ఈ ఎపిసోడ్ షూటింగ్ జరిగింది. సుదీర్ఘంగా సాగిన షూటింగ్లో పలు విషయాలను రామ్ చరణ్ నుంచి బాలకృష్ణ రాబట్టారని తెలుస్తోంది. ముఖ్యంగా రామ్ చరణ్ గురించి ప్రభాస్ ఫోన్లో చేసిన వ్యాఖ్యల గురించి అందరిలోనూ చర్చ జరుగుతోంది. గతంలో ప్రభాస్కి వచ్చిన సమయంలో రామ్ చరణ్ ఇలానే ఫోన్ ద్వారా మాట్లాడారు. ఆ సమయంలోనే నువ్వు ఏదో ఒక రోజు వస్తావు, అప్పుడు నేను ఫోన్ ద్వారా లైన్లోకి వచ్చి నీ గురించి చెబుతాను అంటూ ప్రభాస్ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు అన్నట్లుగానే రామ్ చరణ్ ఎపిసోడ్లో ప్రభాస్ ఫోన్ ద్వారా లైన్లోకి వచ్చారు. అన్స్టాపబుల్ టాక్ షో షూటింగ్ సందర్భంగా ప్రభాస్ ఫోన్ ద్వారా మాట్లాడటం, ఇతర విషయానికి సంబంధించి సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతోంది. రామ్ చరణ్ సీక్రెట్ గురించి ఉపాసనకు తెలియని విషయాన్ని చెబుతాను అంటూ ప్రభాస్ అన్నారంటూ లీక్ అందుతోంది. మొత్తానికి చాలా సరదాగా రామ్ చరణ్ ప్రభాస్ ఫోన్ కాల్ సంభాషణ జరిగింది. మధ్యలో బాలకృష్ణ మాట్లాడుతూ మరింత సన్నివేశాన్ని రక్తి కట్టించారు. ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న క్లిప్స్తో ఎపిసోడ్పై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. ఎప్పుడెప్పుడు ఈ ఎపిసోడ్ వస్తుందా అంటూ ఎదురుచూస్తున్నారు. గేమ్ చేంజర్ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు కనుక సినిమా విడుదలకు 2-3 రోజుల ముందు లేదా అంతకంటే ముందుగానే ఈ అన్స్టాపబుల్ గేమ్ చేంజర్ ఎపిసోడ్ను స్ట్రీమింగ్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు. ఆహాలో స్ట్రీమింగ్ కాబోతున్న ఈ ఎపిసోడ్ సోషల్ మీడియా కోసం మెగా ఫ్యాన్స్ మాత్రమే కాకుండా నందమూరి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ ఫోన్ లైన్ ద్వారా ఎపిసోడ్లో ఎంత సందడి చేశాడా అనే కారణం ఆయన అభిమానులు సైతం స్ట్రీమింగ్ కోసం ఆసక్తిగా ఉన్నారు. సీజన్ 4లో స్పెషల్ ఎపిసోడ్గా ఇది నిలవబోతోంది. రామ్ చరణ్ డ్యూయల్ రోల్లో నటించిన గేమ్ చేంజర్ సినిమాలో హీరోయిన్స్గా అంజలి, కియారా అద్వానీ నటించారు. శంకర్ దర్శకత్వంలో దాదాపుగా 300 కోట్ల బడ్జెట్తో దిల్ రాజు ఈ సినిమాను నిర్మించారు. తమన్ సంగీతం అందించారు. ఇటీవల సంగీత దర్శకుడు తమన్ మాట్లాడుతూ అంజలి పాత్రకి సినిమాలో అత్యంత ప్రాముఖ్యత ఉంటుందని, ఆ పాత్రలో ఆమె నటన అద్భుతం అంటూ ప్రశంసలు కురిపించారు.